నేను చూడలేను బంగారం. పాపం ఈ ఆత్మల కష్టాలండి ప్రభు. అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికే ఉండదు. పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు, చూడాల్సిన కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండు. మీరు వేస్ట్ బ్యాచ్ రా, ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు. ఏయ్ పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. అవును, ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి. ఇలా కాదు. ఏంటంట్రా నాగలక్ష్మి లాగి పెట్టుకుంటున్న పార్టీకి ఏంటంటే మరే ఈసారి కౌంట్ ఇచ్చేస్తారా నువ్వు? చూసావా నాగలక్ష్మి చేసిన అవమానం తాలూకు ఫ్రస్ట్రేషన్ గట్ట తాగేస్తున్నాడు. గట్టి కొడేసింది కాదు రే రాతాకరా ఏ అది లెక్క. ఎరా ఓకే అంతరా? మతి కానీ కాకలు ఎత్తుకుపోయా, వాటిలోకి వెళ్ళి తాగుతావేంటి? మనసేం బాలేదే. అమ్మా తల పట్టేసిందిరా. ఒరే నాగలక్ష్మి కొట్టిందని చెప్పి నువ్వు ఇలా రా కొట్టేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా? అవునరా నాగలక్ష్మి నన్ను కొట్టడం ఏంట్రా? ఈ అబ్బా నువ్వు చూసావా? ఎవరు చెప్పాడ్రా నీకు? ఎవరు చెప్పాడ్రా నీకు? కొట్టింది కదరా. నేను గుడికి ఎప్పుడు వచ్చాను రా? నువ్వు అదే అవుతున్నావు. నువ్వు చంపేస్తా. తాగితే వాడికి కిక్కెక్కింది. ఓయ్ ఊరుకోవే పుట్టుకి కితకితలాడుతున్నాయే. నాగలక్ష్మి కొట్టిందట నిన్ను. ఏదైనా అర్థం అవుతుందా? అదేమో కోపంగా కొట్టేసి వెళ్ళిపోయింది. ఈ ఎదవల మాటలకి వాడి పెచ్చిపోయి ఇంకా కోపం పెంచేసుకుంటున్నాడు. ముందు వాళ్ళని వెళ్ళి కలపవయ్యా మగడా. అరే కొరనా కొడకలారా, ఓ గంట సేపు నేను చెప్పించేయండి రా. అదండి నువ్వు రారా. శ్రీమంతం అంటే ఓ పెద్ద లిస్టే ఉంటుందండి. చెప్పండి. పసుపు 4 కేజీలు, 2 చాలవా? కుంకుమ 4 కేజీలు, ఇది కూడా 2 కిలోలు. శాస్త్రం ఒప్పుకోదండి. శాస్త్రం షావుకర్ చెప్పాడు. అయ్యో మీరు భలేవారండి. బాబాయ్ ఊర్లో అందరు నీ గురించి సీప్ గా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని సీమంతం లెక్కలేస్తావేంటి? నా రక్తం అంతా కొత్త కొత్తలో ఆడిపోతుంది. చీప్ గానా? ఏమని చెప్పరా, నా నోట్తో నేను చెప్పలేకపోతున్నాను. చెప్పండి. నువ్వు పెద్ద అమ్మ బుస్ గడవంట కదా. అమ్మ బుస్ అంటే ఏంటి? ఏదోట్లే. ఈ ఇంటల్లుడు కాకపోతే బడి దగ్గర పొంగడాలం కూడా కూడా పనిచేయవాడు. పొంగడాలా? ఎవడన్నాడు? ఎవడో ఒకళ్ళండి. నువ్వు పెద్ద చెంపిస్త్రీ గాడు అంట కదా. చెంపిస్త్రీ చుట్టాలు చుట్టుపక్కల చీ కొడుతున్నా సరే సిగ్గు లేకుండా చెట్టు కొట్టి పెడకలాగా అక్కడే పడి ఉన్నాడు అంటారండి. ఎందుకన్నాడు? నాగలక్ష్మి సర్పంచ్ అయ్యాక మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా? రాలేదు కదా. లేదు. ఎందుకు? బిజీ. బిజీ కాదు, బోడి బ్రహ్మం గారి ఇంటికి వెళ్ళటం ఎందుకని రాలేదు. బోడి బ్రహ్మ. బానిసలాగా అక్కేమో ఎదవలా చూస్తారంట కదా మిమ్మల్ని. బానిసా? అరే బంగారాజు, నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదరా. నువ్వు చెప్పొచ్చు కదా. నాకు తెలుసు బాబాయ్, నాకు తెలుసు. కానీ ఊర్లో వాగే వెదవులందరూ నోర్లు ముయించాలి కదా. ఎలా? నేను చెప్తా. మన ఇంట్లో జరిగే సీమంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి. అంతా రావాలంటావా? కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నైనా పట్రా. లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం వద్ది, నువ్వు పెద్ద ఎదవ అవుతావు. చూసుకో. తీసుకొస్తా. చూసుకో. అదే చూపిస్తా. బాబాయ్ నువ్వు ధైర్యంగా వెళ్ళి నాగలక్ష్మి సాహసం చెయ్యి బాబాయ్. పిడకలో పొంగడాలేంట్రా తెంగరవాడు నువ్వు. అక్క బావ పట్టించుకోవట్లేదని, ఇది సర్పంచ్ అయ్యగా నా గడప తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య. ఊరుకోవే విజయ. ఈ పప్పును బ్యాచ్ వేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట. బిజీ. నేను బహునా? నిన్ను కాదే అత్త, ఇదిగో ఈ చిరతల బ్యాచ్ ని. నేను కాదు మీరంటే దా. ఓ అయిన వాళ్ళందరికీ కానవని అయిపోయాను. ఊర్లో అంతా పరుగు పోతుంది. అది తలుచుకుంటే మనసు మొక్కలైపోతుంది బావా. ఏదో బతుకు ఏదో బతుకు. ఎందుకురా అంత పెద్ద మాటలు? మేము 2 రోజులు ముందే వచ్చేస్తాం. కావాలంటే నాగలక్ష్మి వస్తుంది, తీసుకెళ్ళు. అమ్మా నేను అల్లు. ఆ బంగారు రాజుగాడు మంచోడు కాదు. వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆడింటి గడప కూడా తొక్కను. అదా నీ బాధ బావా. మన గుళ్ళో చెప్పావు కదా ఆడికి ఆ గొడవకు సంబంధం లేదని. ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు. ఆ బంగారు రాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా. ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు. ఆ కారణంతో హోమం ఆగిపోయింది. నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా. అంతా నా వల్లే జరిగింది.
నిజమా నాన్న? అవునమ్మా, పాపడు చాలా మంచోడు. సరే నాన్న, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా. వచ్చేసా. భలే మాయ చేస్తావు బంగారం. రండి రండి సర్పంచ్ గారు. ఏంటివన్నీ? ఏదో మా ఆనందం కోసం. ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం? హెచ్చులు ఎక్కువే నీ మనవరాలకి. మరి ఇన్సైడ్ కామ్. అప్పుడు గడ్డి మేటు దగ్గర అలా చేయడానికి వచ్చింది, ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఏం గొడవ చేస్తుంది ఏంటో. అక్కడ గడ్డి మేట దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. మధ్యలో గుళ్ళో గోమ మీద కొట్టేసిన మ్యాటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు. ఏంటి లెక్క? సారీ. యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికి? మా నాన్నకి హెల్ప్ చేసావంటే కదా, అందుకే థ్యాంక్ యూ. అది ఎప్పుడు? అదేరా, అప్పుడు మామయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది. ఓహో. నాగలక్ష్మి రావే. బంగారాజు లోపలికెళ్ళనా? నవ్విందేంటి? పడిపోద్దంటారా? పడనివ్వను, పద. ఏంట్రా అంతలా చూస్తున్నావు? నీకు నచ్చదు కదా? నా వింది కదా. అమ్మయ్యా, కొంచెం కలిసినట్టు ఉన్నారు బంగారం. మొత్తం కలుస్తారు చూడవే. ఇది కొంపల హాస్టలారా? ఆ సంపేదో మీ తాత బ్రహ్మం గారి చంపో బాబే. నువ్వు అమ్మాయిని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా. వాడు చిక్కడు దొరకడు, ఎవరిని వదలడు. చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే ఆటే కదా అనుకున్నాం. మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలాంటి పెద్దలు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సర్పంచ్ టైం వేస్ట్ చేయకు. సడన్ గా చెప్పమంటే ఎలా చెప్పాలి? చెప్పేస్తలే. ఇదిగో, వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు. సింగిల్ గా దొరికిందనుకో కవర్ డ్రైవే, వెరీ డేంజరస్. ఇదిగా ఏ గదిలోకి తీసుకొని గడిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? అయ్యో బ్యాంక్ మామ, నా గురించి నీకు తెలీదు. మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి, తేడాలొస్తే శివంగి నాగలక్ష్మి. ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తా. అదే మాడిపిడి ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బ్లెస్సింగ్స్ కావాలా? పర్లేదులే, మరి అంత పెద్దోనేం కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నఖలు కుశల స్పందితుమపి. నాగలక్ష్మి ఎక్కడుంది? పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు ఈడు. బాలే ఉంది. ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయ్యానమాట. హాయ్ బంగారాజు. హాయ్. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరలో కూడా బాగున్నావు నాగలక్ష్మి. కదా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఫ్రీయా? బంగారాజు ఫ్రీ, వెతక పనిలే పెట్టుకోడు. అమ్మని ఏ చాలా పని ఉంది. ఓకే ఓకే, బయలుదేరతా. బాయ్ బాయ్ బాయ్. ఏ ఎప్పుడు ఫోన్ లేంట్రా, ఇటండి. మనం ఒక గేమ్ ఆడుకుందామా? వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అటు ఇటు చూసి నాగలక్ష్మి